అందరికీ శ్రీమాత్రే నమః. శ్యామలాదేవి నవరాత్రులు రెండవ రోజు శుక్రవారం రావడం చాలా అద్భుతం, చాలా చాలా అద్భుతం అన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ మన బాలా త్రిపుర సుందరి దేవికి లలిత సహస్రనామావళి జరిగింది. మన మణిద్వీపం శ్రీచక్రానికి తులసి దళాలతో అష్టోత్తర రాజశ్యామల అష్టోత్తర శతనామావళి జరిగింది. మరి అమ్మకి ఇవాళ శుక్రవారం పప్పన్నం నైవేద్యం పెట్టాము. అలాగే అన్ని గ్రీన్ కలర్లో రాజశ్యామల తల్లికి పానకం, పెరుగు, పాలు, గ్రీన్ కలర్లో ఉండే పళ్ళు తీసుకున్నాను ఆ తల్లికి నైవేద్యం పెట్టడానికి. ముగ్గురమ్మలు ముద్దుగా కూర్చున్నారు. మన దుర్గాదేవి, మన శ్యామల అమ్మ ముద్దుగా ముస్తాబయ్యి ముచ్చటగా కూర్చున్నారు. మన వారాహి అమ్మ కూడా ముచ్చటగా కూర్చున్నారు. తల్లి జగన్మాత జగదీశ్వరి పార్వతి. ఎవరైనా రాజశ్యామలాదేవి నవరాత్రులు చేస్తున్నట్లయితే అష్టోత్తరాలకి ఆకుపచ్చ వర్ణంలో ఉండడానికి అష్టదళాలు, తమలపాకులు, ఆకు సంపంగా తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి చేసుకోండి. సహస్రనామాలు పువ్వులతో చేసుకోండి. అలాగే నేను ఇక్కడ కుబేర కుంకుమ తీసుకున్నాను. అమ్మకి కుబేర కుంకుమతో కుంకుమ పూజ చేసుకుంటున్నాను. వీలైనంత వరకు కుబేర కుంకుమతో చేసుకోవడానికి ట్రై చేయండి. అందరికీ అమ్మ అవతారం ఎలా ఉంది, నచ్చిందా? ఏదో ఆ టైంకి మనసు ఎలా తోస్తే అలా అమ్మ అలంకరణ చేసుకుంటాను. శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అఖండ జ్యోతి అక్కడ పెట్టుకున్నాను. ఆ తల్లి జ్యోతి అలా జ్యోతిలో కనిపిస్తూ ఉంటారు. ముద్దుగా ముచ్చటగా వాళ్ళు జడేసుకొని కిరీటం చూసారా, ఎంత బాగున్నారో. కిరీటం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటారంటే ఎంత బాగుంటారు. శతమానాలు వేసుకొని, కాలికి పట్టీలు వేసుకొని, వీణ పట్టుకొని, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి దేవతాభ్యో నమః. సర్వమంగళస్వరూపిణి రాజశ్యామల మంత్రిని నాయికగా ఆ తల్లి లలితాదేవికి అండగా నిలుస్తారు. సైన్యాన్ని పోరాటం చేస్తారు. ఈ చిలకలు చూసారా, అమ్మ మంత్రినిగా సిద్ధయోగిగా జపం చేసినప్పుడు తోటలో ఈ చిలకలు అవి కూడా ఆమెకి ఆ చిలకలు ఎంత చక్కగా కిచకిచలు ఆడుతుంటాయి కదా. అమ్మ కూడా ప్రశాంతంగా రాజ్యాన్ని దండనాయకిగా రాజ్యాన్ని చూసుకున్నారంటారు. రక్షగా ఆ జగన్మాత జగదీశ్వరి పార్వతిని అందరూ దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.